సూపర్ స్టార్ కృష్ణ, కళాభారతి, జమున నటించినటువంటి అమాయకుడి సినిమా 1968 మే 10న రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మొత్తం 10 సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా అమాయకుడు అని చెప్పుకోవచ్చు. అలాగే జమున సూపర్ స్టార్ కన్నా సీనియర్ నటిమణి, వయసులో కూడా 7 సంవత్సరాలు పెద్ద. అయినా సరే 1965 సంవత్సరంలో తెరగ్రేటం చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ 15వ సినిమాకి ఈ అమాయకుడు రూపుదిద్దుకుంది. తనకంటే సీనియర్ అయినా సరే ఈ సినిమాలో వాళ్ళిద్దరూ కూడా నటించి తమ జంట మరిన్ని అద్భుతాలు చేయగలదు అని నిరూపించుకున్నటువంటి చిత్రం కూడా ఇదే. ఈ సినిమా రాజ్ కపూర్ నూతన్ నటించినటువంటి అనాడి ఈ సినిమాకి రీమేకు. ఈ అనాడి సినిమా 1959 సంవత్సరంలో రిలీజ్ అయి ఆల్ ఓవర్ ఇండియాలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని రీమేక్ చేసినప్పుడు చాలామంది డౌట్ పడ్డారు. రాజ్ కపూర్ నటన ఇమిటేట్ చేయడం చాలా కష్టం, అలాంటిది 15వ చిత్రమైనటువంటి సూపర్ స్టార్ కృష్ణకు ఇది అగ్ని పరీక్ష, అతను చేయగలడా లేడా అని చెప్పేసి చాలామంది సందేహించారు. ఆ సందేహానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే రాజ్ కపూర్ అమాయకుడిగా చేసినా లేకపోతే ఇతర క్యారెక్టర్లు ఏది చేసినా కూడా దాన్ని ఇమిటేట్ చేయడం అనేది మిగతా నటులు చాలా దుర్లభం. అలాగే తమిళంలో శివాజీ గణేష్ను కూడా ఆ నటన కూడా కొంతవరకు ఇమిటేట్ చేయడం కూడా కష్టసాధ్యమే. మరి అలాంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని కొత్త నటుడికి ఇస్తే చేయగలడా లేడా అనే సందేహం వచ్చినా కూడా డేరింగ్ డాషింగ్తో ముందుకెళ్తున్నటువంటి అతను అప్పటికే గూఢచా నూటపదాలు లాంటి అద్భుత విజయం సాధించున్నారు కాబట్టి ఆ నమ్మకంతోనే ఈ సినిమాలో బుక్ చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి అమాయకుడు అనే టైటిల్ కన్నా కూడా నిజాయితీ పరుడు అని చెప్పడం మంచిదేమో. ఎందుకంటే నిజాయితీగా ఈ సినిమాలో అంతా కూడా కనిపిస్తూ ఉంటారు సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి క్యారెక్టర్. మొట్టమొదటి సినిమా ప్రారంభంలోనే గనక మనం చూసినట్టయితే ఈ సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది, ఆనాటి తెలుగు చిత్రాలకి భిన్నంగా పెడుతుంది. ముఖ్యంగా చందమామ రమ్మంది చూడు, చల్లగాలి రమ్మంది చూడు ఈ పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ సాంగు. మనిషి అయితే మనసుంటే అటువంటి సాంగ్ కూడా మనసుని ఆలోచింపచేస్తుంది. అలాగే పట్నంలో శాలిబండ, పేరేమో గోల్కొండ పాట ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఈ తెలంగాణ పాట తెలంగాణ సంస్కృతిని అలాగే అప్పటి భాగ్యనగరాన్ని ప్రతిబింబించేటువంటి పాట. అలాగే అప్పటికి తెలుగు సినిమాల్లో కోస్తాంధ్ర అనేటువంటి పదాలు ఎక్కువగా దొల్లుతూ ఉండేవి. వాటిని మైమరిపించి తెలంగాణ జానపద గీతంలాగా ఇది రూపుదిద్దుకుంది. ఈ పాటని ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఈ పాటని ఇప్పటికీ కూడా వాళ్ళు వింటూనే ఉంటారు. వాళ్ళ ప్రజల హృదయాల్లో అద్భుతంగా ఇది రిజిస్టర్ అయిపోయింది. ఈ సినిమా పాట వల్ల తెలంగాణ ప్రజలు ఈ సినిమాని ఓన్గా తమ సినిమాలో ఐడెంటిటీగా భావించారు. ఇది హైదరాబాద్లో సాగర్ అని చెప్పేసి థియేటర్లో రిలీజ్ అయినప్పుడు 48 రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్స్తో ఆడటం ఒక విశేషం. అయితే అబిడ్స్లో ఉండే సాగర్ థియేటర్ ఇప్పుడు లేదు, ఆ ప్రాంతంలో మల్టీప్లెక్స్ వచ్చేసింది. ఇప్పటికీ ఆ ప్రాంతం సాగర్ థియేటర్ ఉన్నటువంటి ప్లేస్ కనుక చూస్తే ఈ అమాయకుడు సాంగ్ని హైదరాబాద్ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక కథ విషయానికి వచ్చేప్పటికి సూపర్ స్టార్ కృష్ణ అమాయకుడు, ఒక నిజాయితీ పరుడు. అతను ఒక విస్త్రీ చేసుకున్నప్పుడు కోటు కాలిపోతుంది. మేరమ్మ ఈ పాత్రని చేసింది జి వరలక్ష్మి. తన కొడుకు కోటును ఇస్తుంది. అంటే సినిమాలో సింబాలిక్గా చూపించేది ఏంటంటే ఒక కొడుకులాగా ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. జి వరలక్ష్మి ఎన్నో హుందైన క్యారెక్టర్స్ చేశారు. అసలు ఆవిడ హీరోయిన్. తొలినాళ్ళలో ఎన్టీ రామారావు పక్కన ఆవిడ హీరోయిన్గా చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. ఎన్నో పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిన వాటిల్లో ఈ సినిమా మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి పునాదిని వేసింది. ఈ సినిమాలో ఆవిడ పాత్ర కూడా మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. అంత బాగా చూసేటువంటి సూపర్ స్టార్ కృష్ణని ఒక కుటుంబ సభ్యుడిగా ఆవిడ భావిస్తుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మనసులో భావాలన్నింటినీ కూడా ఈ మేరమ్మతో పంచుకుంటూ ఉంటాడు. అలాగే ఒక హోటల్లో
అతను జాయిన్ అయినప్పుడు చాలా నిజాయితీగా చెప్తాడు, బొద్దిం కొద్దీ ఉప్మాలో అని చెప్పి. దాంతో పోటర్ వాళ్ళు అతన్ని వెంటనే తొలగించడం కూడా జరుగుతుంది. అతని నిజాయితీయే అతనికి ఎప్పుడూ కూడా అడ్డుపడుతూ ఉంటుంది. జీవితంలో సంఘర్షణకి లోనవుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మరి జమున అతనికి పరిచయం అవుతుంది. అది కూడా ఒక పేదంటి పిల్లగా, తను ఒక అంతస్తు హోదా కలిగిన అమ్మాయి కింద ఆమె పరిచయం చేసుకోదు. అలాగే అతను భావిస్తాడు. వాళ్ళిద్దరూ ఒక విధంగా మానసికమైనటువంటి ప్రేమలోకి దిగుతారు. తర్వాత ఆ ప్రేమ పట్టు బిగుస్తుంది. ఒకళ్ళ మనసులో ఒకళ్ళు స్థానాల్ని తీసుకుంటారు. ఈ విషయం నెమ్మదిగా మేరమ్మకు కూడా తెలుస్తుంది. మేరమ్మ ఈ విషయాన్ని తెలుసుకునే లోపులోనే ఈ అంతస్తుల తారతమ్యం కూడా అడ్డొస్తుంది. అనుకున్నటువంటి కారణాల వల్ల మేరమ్మ చనిపోతుంది. చావుకి కారణం ఎవరు, హత్య ఎవరు చేశారు అనేటువంటి నింద పలు విధాలుగా తిరిగి అది సూపర్ స్టార్ కృష్ణ మెడ చుట్టూ బిగుసుకుంటుంది. అతను హత్య నేరం మీద జైలుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మరి దీని దోషిగా ఎవరు నిలబెడతారు, నిర్దోషి ఎవరు అన్నటువంటి సస్పెన్స్ మనకి క్లైమాక్స్లో మన ముందు నిలబెడితే, అలాగే జమున రంగప్రవేశం చేస్తుంది. అతను నిర్దోషి అని, హత్య తానే చేశాన్ని తన హత్యని తన మీద వేసుకుంటుంది. కానీ చివరికి ఎంతో సాఫ్ట్గా ఉండేటువంటి గుమ్మడే ఇదంతా కూడా కథ వెనకాల నుండి నడిపిస్తాడు అని తెలియటంతో చివరికి అతనికి శిక్ష పడక తప్పదు. ఆ విధంగా నిర్దోషిగా బయటపడినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మరి జముని పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ కథ ఒక విధంగా చెప్పాలంటే పలు విధాలుగా తిరుగుతుంది. ఒక నిజాయితీ గల మనిషి, అమాయకంగా ఉండే మనిషి సమాజంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అతనికి తోడు అని లేనటువంటి పరిస్థితుల్లో ఒక మేరీ అన్నటువంటి ఆవిడ ఏ విధంగా చేయూతనిస్తుంది, మానవ సంబంధాలు ఎలాగుంటాయి, కేవలం రిలేషన్షిప్ అనేది రక్తపరంగానే కాకుండా మనకుండేటువంటి సొసైటీలో అనుబంధం మీద, ఆత్మీయత మీద, ప్రేమ కొద్దీ ఎలా వస్తాయి అని చెప్పి నిరూపించినటువంటి ఈ చిత్రం ఆ రోజు ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులందరికీ కూడా నచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి అనేక సినిమాలు, ముఖ్యంగా జమున్తో కుటుంబ కథా చిత్రాలే తీశారు. 10 చిత్రాలు కనుక చేస్తే ఆ 10 చిత్రాలు కూడా కుటుంబ కథా చిత్రాలే. ఓ పక్కన జేమ్స్ బాండ్ సినిమాలు, ఓ పక్క సీక్రెట్ ఏజెంట్గా, ఓ పక్కనేమో మరి రహస్య గూఢచారిగా, ఓ పక్కన స్టంట్ సినిమాలు, మరో పక్కన అనేక రకాలైనటువంటి కోబై తరహా సినిమాలు చేస్తున్నట్టు ఆయన మరో పక్కన జమునతో మాత్రం వాటన్నిటికీ భిన్నంగా అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చారు. అలాంటి ప్రయోగాత్మక చిత్రమే ఈ సినిమా కూడా. ఇది ఎంతటి ప్రయోగాత్మక చిత్రం అంటే రాజ్ కపూర్ కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగి ఈ ప్రింట్ని ఆయన ముంబైకి తెప్పించుకొని ముంబైలో ఆర్కే స్టూడియోలో ఇది వేసుకొని చూశారు. చూసిన తర్వాత తను తీసినటువంటి సినిమా పరభాషా నటులు ఎలా నటిస్తారో చూద్దామని ఆయనకు కుతూహలం. సూపర్ స్టార్ కృష్ణ రాజ్ కపూర్ని ఇమిటేట్ చేయకుండా స్వతహాగా చాలా చక్కటి నటన ప్రదర్శించేటప్పటికీ ఆయన కూడా ముచ్చటపడ్డారు. ఓ విధంగా సూపర్ స్టార్ కృష్ణ అంటే ఒక గౌరవాన్ని కూడా పెంచుకున్నారు. ఆ తర్వాత మరి అనేక రకాల సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ తీశారు. మోసగాళ్ళకి మోసగాడు, గన్ షూటర్ జానీ అని చెప్పేసి అది హిందీలో కూడా డబ్ అయింది. ఆ డబ్ అయినటువంటి సినిమాను కూడా మరి రాజ్ కపూర్ చూడటం జరిగింది. ఆయన కూడా ఆ సినిమాలో ఆయన నటించినటువంటి తీరు, హాలీవుడ్ తరహా సినిమా ఫైట్స్ కూడా నచ్చాయి. తర్వాత వాళ్ళు చెన్నైలో కూడా కలవటం జరిగింది. ఇప్పటికీ కూడా పద్మాలయ స్టూడియోస్లో రాజ్ కపూర్తో సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ బ్రదరు ఉన్నటువంటి ఫోటో అక్కడ గోడకి వేలాడుతూ ఉంటుంది. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధానికి ఒక ఉదాహరణ. ఈ బంధం తర్వాత కాలంలో మరింత గట్టిపడుతూ వచ్చింది. దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రాజ్ కపూర్ మరి మేరా నామ్ జోకర్ సినిమా తీసి ఆర్థికంగా చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఎంత కష్టాల్లోకి వెళ్ళారంటే అతను బాబీ సినిమా తీసి హీరోగా బయట వ్యక్తిని కూడా హీరోగా పెట్టుకోలేక, రెమ్యునరేషన్ ఇచ్చుకోలేక తన కొడుకైనటువంటి రిషి కపూర్నే హీరోగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. దానికి షూటింగ్ గురించి చెన్నై వచ్చారు. చెన్నైలో చాలా భాగం
ఊటీలో చిత్రీకరణ చేయాల్సి వచ్చింది. ఊటీలో ఈయన చిత్రీకరణ చేసినప్పుడు తనకున్నటువంటి సొంత గెస్ట్ హౌస్ని సూపర్ స్టార్ కృష్ణ రాజ్ కపూర్కి ఇవ్వడం జరిగింది. అక్కడే రాజ్ కపూర్ ఉండి, రిషి కపూర్ ఉండి ఈ అద్భుతమైన సినిమాని షూట్ చేయడం జరిగింది. అలాగే ఆయనకి ముంబైలో ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడే సమకూర్చి, అలాగే చెన్నై నుంచి ప్రత్యేకమైన వంట వాళ్ళని కూడా పంపించి ఆయనకు కావాల్సినవన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సూపర్ స్టార్ కృష్ణ చూసుకున్నారు. ఆ ప్రత్యేక అనుబంధం వాళ్ళిద్దరినీ మరింత దగ్గరికి చేసింది. ఆ తర్వాత కాలంలో కూడా వీళ్ళు అనేక మార్లు కలవడం జరిగింది. ముఖ్యంగా 1985 సంవత్సరంలో టక్కర్ అని చెప్పి సినిమా తీయటంతో దేవుడు చేసిన మనుషులనే టక్కర్ కింద తీశారు. తీసిన తర్వాత వీళ్ళు హిందీ సినిమా ఫీల్డ్లో కూడా పద్మ అవార్డులు ఎంటవడంతో రాజ్ కపూర్తో అనుబంధం మరింత గట్టుపడింది. అలాగే డింపుల్ కపాడియాని తన సొంత కూతురులాగా భావించేవారు రాజ్ కపూర్. అప్పటికి బాబీ సినిమాలో ఆయనే కదా అవకాశం కల్పించారు. కొన్నాళ్ళు వైవాహిక జీవితం బ్రేక్ అయిపోయిన తర్వాత ఆవిడ సాగర్ అనేటువంటి సినిమాలో నటించారు. తర్వాత కాలంలో రాజ్ కపూర్ సూపర్ స్టార్ కృష్ణని ఆవిడకి ఏదో ఒక మంచి సినిమా ఇవ్వమని అడగటంతో మరి పాతాళ భైరవి సినిమాలో యక్షకన్య పాత్రను కూడా సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చారు, ప్రోత్సహించారు. ఆ సినిమా కూడా అద్భుత విజయం సాధించింది. ఈ విధంగా ఒక అనాడి సినిమాని అమాయకుడి కింద తీసినప్పుడు ఒక గట్టి అనుబంధం రాజ్ కపూర్తో ఏర్పడింది. అది చివరి వరకు కూడా కొనసాగింది. రాజ్ కపూర్ సౌత్లో ఉండే అతి కొద్ది మంది సన్నిహితుల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ఆయన ఎప్పుడు చెన్నై వచ్చినా కూడా ఆయన ఇంటికి వెళ్ళేవారు, ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించేవారు. ఆయన మంచి చెడ్డలు అన్నీ కూడా ఆయనతో మాట్లాడుకునేవారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా ముంబై వెళ్ళినప్పుడు రాజ్ కపూర్ని కంపల్సరీగా కలిసేవాళ్ళు. ఈ విధంగా ఒక అమాయకుడి చిత్రం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అనుబంధాన్ని గట్టిపరిచింది. గ్రేటెస్ట్ పర్సన్ రాజ్ కపూర్తో మరి గ్రేటెస్ట్ పర్సన్ సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరి మనసులో కలవటం కూడా ఈ సినిమాతోనే జరిగాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు సేకరించి మేము ముందుంచుతున్నాను. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.